సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల నేపథ్యంలో మహిళా శక్తి 2026 సంవత్సరపు అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమంలో భాగంగా కరాటే ఆది మాస్టర్ ఆధ్వర్యంలో చిన్న వయసు ఉన్న అమ్మాయిలతో కరాటే విన్యాసాలు చేయించి 40 సంవత్సరాల వయసు కలిగిన మహిళల చేత కూడా కరాటే నేర్పించి మహిళలకు కరాటే సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ఉపయోగమో అందరికీ అర్థమయ్యేలా ఒక మంచి కాన్సెప్ట్ ని ప్రిపేర్ చేసి ఒక మంచి మెసేజ్ ని ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి మేడం గారు ఈ కరాటే విన్యాసాలను చూసి మెచ్చుకున్నారు. మహిళలు అందరూ కరాటే నేర్చుకోవాలని తెలియజేశారు.
అరిచావా పొడిచేస్తా. ఏయ్ దగ్గరకు వచ్చా చంపేస్తా. పోన్ పోన్. ఏయ్ పరిసెట్టి ఆ చేను వడికి డబ్బులు ఇటే తేట పర్సు చేనితే పొడిచేస్తా చంపేస్తా. ఇంకొట్టే ఏయ్ నా కత్తినే పడేస్తావు నువ్వు. నేనేం చేస్తానో చూడు. ఇప్పుడు నేను ఇంకొకసారి చెప్తాను. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. ఏమైందమ్మా ఇలా కడుగుతావు? నా డబ్బులు నా నగలు తీసుకెళ్ళిపోయాడు తమ్ముడు. ఇప్పుడు ఇంటికి వెళితే ఇంట్లో వాడికి ఏం చెప్పాలి? నన్ను కూడా చంపడానికి ట్రై చేశాడు కానీ తప్పించుకున్నాను. అవునమ్మా, దగ్గరలో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తామండి. పదండి పదండి. సార్ ఏమ్మా ఏమైంది? ఈమెని ఒక దొంగ కొట్టి డబ్బులు నగలు దోచుకుని వెళ్ళాడు. ఈమెకి న్యాయం చేయండి సార్. ఓకే దొంగ దొరకగానే నేను కాల్ చేస్తాను. ఇదే తర్వాత సార్ దొంగ దొరికాడా సార్? అమ్మ దొంగ దొరకలేదు. దొంగ కోసం ఎంతో దొరకడానికి ఇన్ఫార్మ్ చేస్తుంది. పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. నాకు ఇంకెవరు చేస్తారు న్యాయం? ఈ సమాజం ఎదుర్కొంది. ఆ రోజు దొంగ నా డబ్బులు నగలు తీసుకొని నన్ను చంపేదానికి ప్రయత్నించినప్పుడు చుట్టుపక్కల ఎంతమంది జనాలు కూడా నన్ను ఎవరు కాపాడలేకపోయారు. ఏందో ఇప్పుడున్న సమాజంలో ఈ ఆకతాయిలు డ్రగ్స్కి మందుకి బానిసలు అయిపోయి ఈ ఆడవాళ్ళ రోడ్డు మీద నడవాలంటే భయం వేస్తుంది. ఆడవాళ్ళకి రక్షణ లేకపోతుంది. దీనికి ఏం చేస్తే బాగుంటుంది? దీనికి ఒకటే మార్గం, కరాటే నేర్చుకోవడం. కరాటే నేర్చుకోవడం వలన నేను రక్షించుకునేదే కాక ఇతరులను కూడా రక్షించవచ్చు. రేపటి నుంచి మంచి గురువు దగ్గర నేర్చుకుంటాను.
కరాటే నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు నేర్పిస్తారా? మీకు నేర్చుకునే ఆసక్తి ఉంటే నేర్పిస్తాను, రండి. కరాటే నేర్చుకున్న నెల రోజుల తర్వాత రివెంజ్ పార్ట్. అరవకు, అరిచావా కూర్చేస్తా. రే, నేను కాదురా, ఇప్పుడు నువ్వు అరవకు. ఆడదంటే అబలం అనుకున్నావురా? ఆది పరాశక్తి. ఇప్పుడు రారా చూసుకుందాం. మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే నేను కరాటే నేర్చుకుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు ఒక మహిళకి ఉండాల్సినటువంటి ముఖ్యమైన ఈ కరాటే అనేది ప్రతి మహిళ నేర్చుకుంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇది రావటం ఉంటే
చాలా ధైర్యంగా ముందుకు నడిచే అవకాశం ఉంటుందని నేను అనుకున్నాను. ఇవాళ నేను కళ్ళారా చూశాను, ఆదినారాయణ గారి పర్ఫార్మెన్స్ చూశాను. చాలా యాక్చువల్గా టైం అయిపోయింది, వెళ్ళిపోయేదాన్ని, కానీ సార్ రిక్వెస్ట్ మీద చూశాను. చాలా బాగుంది, మా పాపకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేశాను. చిన్నారులు చాలా బాగా చేశారమ్మా, కంగ్రాచులేషన్స్ తల్లి, ఆల్ ది బెస్ట్. ఇలా మీరు ఇంకా మంచిగా నేర్చుకొని ముందుకు నడవాలి, చాలా మంచి మహిళలుగా ఎదగాలి. దగ్గరకు వస్తే సార్ పాటలు కొట్టేయాలి, ఆ స్థాయికి ఎదగాలి మహిళలంటే. సరేనా నాన్న? ఇంకో చిన్న విషయం, స్త్రీమూర్తులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ పాప కూడా కూచిపూడి, భరతనాట్యం రెండు నేర్చుకుంటుంది. ఇప్పుడు కొత్తగా కరాటీ కూడా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది. ఇక మహిళ అనేది ఎట్లా అంటే సమాజానికి ఒక వెన్నుముక లాంటిది. సమాజంలో ఈ పొద్దు జరుగుతున్న ఎన్నో ఘోరాలు మనం చూస్తున్నాం. వీటన్నింటినీ అధిగమించాలంటే ఫస్ట్ మనం తల్లిదండ్రులు పిల్లలకి తగినటువంటి ధైర్యాన్ని ఇట్లాంటి విషయాల్లో చాలా మోటివేట్ చేసి కేవలం చదివే కాకుండా ఈ పిల్లల్ని కరాటే ఇలాంటి నేర్పించడం వల్ల ఏమైందంటే ధైర్యంగా మన పిల్లలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ఆడపిల్లల ఈ విషయంలో ముఖ్యంగా ఎక్కువ పేరెంట్స్కి, మదర్స్ ఇటువంటి సపోర్ట్ ఇవ్వడం వల్ల పిల్లలు మంచి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని నా యొక్క ఉద్దేశం. తర్వాత మహిళలకి ఈ కార్యక్రమం వల్ల నేను నిర్వహించినటువంటి మన రాధాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి మమ్మల్ని అందరినీ, మహిళలందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే బహుమతి గారు ముఖ్య అతిథులు అక్కడ ఉంటారు, పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాధాకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శాంతికుమార్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా టీం అందరితో. అండ్ అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన విధానం కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ 2 మాటలు మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం అండి. ఈ కాన్సెప్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలు, యువత, మళ్ళా బాలికలు వీళ్ళందరూ 10th క్లాస్ రాగానే మత్తుకి బానిసైపోయి, డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకు బానిసైపోయి చాలా చుడిదారులు నడుస్తున్నారు. అట్లాంటప్పుడు ఆడపడతాల మీద ఇట్లా ఎవరన్నా దృష్టిగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి, వాళ్ళని ఎలా కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఒక మంచి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము అందరం ముందుకు వచ్చాము. ఈ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు. ఆడపడతాల మీద ఇట్లా ఎవరన్నా దృష్టిగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి, వాళ్ళని ఎలా కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఒక మంచి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము అందరం ముందుకు వచ్చాము. ఈ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.